తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా 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 ఇదే మాట. ప్రతి ఒక్క పెద్ద పెద్ద బడా నేతల గుండెల్లో బాగా భయపెడుతున్న ఒకే ఒక పదం హైడ్రా. ఎవరొచ్చినా, ఎంత పెద్ద బడా నేతలు వచ్చినా నేను బెదరను అదరను అంటున్న రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డికి ఢీకొనేందుకు వచ్చింది లక్ష్మి అనే మహిళ. తను ప్రస్తుతానికి హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే, నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న హైడ్రాను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 99ను ఛాలెంజ్ చేస్తూ లక్ష్మి అనే మహిళ పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిపింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ వాదించారు. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వాటి అధికారులను మరొక అధికారికి ఇవ్వకూడదని తెలిపారు. జిహెచ్ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని, కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని ప్రస్తావించింది. వాదనల అనంతరం ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి తదుపరి విచారణ కోసం 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. బడా నేతలే ఎన్నిసార్లు పిటిషన్ వేసినా, ఎన్ని స్టేలు వేసినా రేవంత్ రెడ్డి అదర్లేదు బెదర్లేదు. మరి ఇప్పుడు ఈ లక్ష్మి అనే మహిళ వేసిన ఛాలెంజ్ కోర్టు నిర్ణయం ఏం చెప్తుందో కూడా వేచి చూడాలి.